హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే గోధుమ పిండితోటి స్నాక్ వేసి చూపిస్తున్నా అండి. ఇదైతే మనం పిల్లలకు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, స్నాక్ లాగా పెట్టేసుకోవచ్చు, సింపుల్గా వేసేసుకోవచ్చు. అండ్ టీవీ చూస్తూ తినడానికైనా, టీ పక్కకు తినడానికైనా చాలా బాగుంటాయి. దీనికోసం అయితే గోధుమ పిండి 1 కప్పు దాకా తీసేసుకుంటున్నా అండి. నేను ఆశీర్వాద్ పిండి తీసుకుంటున్నా. ఏ గోధుమ పిండి అయినా ఏం కాదు, తీసేసుకొని ఒకసారి జల్లించుకోండి. తర్వాత బటర్ వేసుకుంటున్నా. నేను బటర్ లేని వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు, 1 స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి వేసుకోవడము. ఉంటే బటరే వేసుకోండి. వేసేసుకొని మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాము క్రష్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం అంతే అండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకుంటున్నా. ఇలా వేసేసుకొని నార్మల్ వాటర్ తోటే మొత్తం అంతా కలిసేలా కలుపుకొని, వాటర్ తోటి మనం గోధుమ పిండి చపాతి పిండికి ఎలా తడుపుకుంటామో అలా కలుపుకోవాలి. లాస్ట్లో అవసరమైతే కొంచెం ఆయిల్ వేసి కూడా కలుపుకోండి. నేను బటర్ వేసాను, మళ్ళీ వేయలేదు. కావాలంటే పైన వేసుకుంటే ఆరిపోకుండా బాగుంటుంది. కుదిరితే ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకోండి, లేకపోతే ఒక 10 నిమిషాలన్నా పక్కకు పెట్టేసి ఇలా మీకు ఏది కుదిరితే దానిపైన వేసేసుకోండి. ఇలా నేనైతే చాపింగ్ బోర్డ్ మీద వేస్తున్నా. కింద పిండి వేసుకోండి. మనం పీసులా కట్ చేసినప్పుడు ఈజీగా ఊడొస్తూ ఉంటుంది. పిండి వేసి వేసుకుంటే పలచగానే వేసుకోవాలండి. బాగా మందంగా చేసేసుకుంటే పూరీలాగా పొంగి మెత్తగా ఉంటాయి. ఇలా ఫోర్క్ తోటి అక్కడక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఏంటంటే పూరి పొంగినప్పుడు ఇలా కొంచెం ఏమైనా పొంగినా కానీ మెత్తబడకుండా ఉంటాయి అన్నట్టు. మంచిగా ఈవెన్గా కాలుతుంటాయి. తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. ఇలా కట్ చేసేసుకొని కింది నుంచి అంటే ఈజీగానే ఊడొస్తాయండి. మనం పలచగా చేసుకోకుండా మందంగా చేసుకుంటే మటుకు మనం పూరీలు చేసుకుంటే పొంగుతాయి కదా, అలా పొంగి మెత్తగా ఉండిపోతాయి. ఇవి క్రిస్పీగానే కాల్చుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూకుల్లో పట్టే అన్నీ కాల్చుకోవాలి. వేసుకొని నేనైతే కొంచెం చిన్నదే పెట్టేసుకున్నా. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్కి తిప్పేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఆల్రెడీ బియ్య పిండితోటి చేసినవి కూడా నా ఛానల్లో ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇలా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఏమన్నా మీకు 1-2 మెత్తగా అనిపిస్తే తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని, క్రిస్పీగా ఉన్నాయని ఏదైనా డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.